హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. చాలా రోజులైంది ఎలాంటి వీడియోస్ ఎలాంటి షార్ట్స్ అప్డేట్స్ అయితే లేవు, కానీ ఇక నుంచి తప్పకుండా వస్తుందండి. ఇది నా గ్యారంటీ అని నేను చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా, బట్ చేయలేకపోతున్నా. ఐఎమ్ సారీ. ఇంకా విషయం ఏంటంటే, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. జయదేవ్ బర్త్డే వ్లాగ్ అనమాట. పిల్లల బర్త్డే అంటే మనం 1 వీక్ ముందు నుంచే రెడీ అయిపోతామండి. ఏ థీమ్ చేయాలి, ఏం డెకోర్ చేయాలి, వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి, వీళ్ళ ఫ్రెండ్స్కి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి, అపార్ట్మెంట్లో ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఎన్ని కేక్స్ కొయ్యాలి, చాలా అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఇంకా బర్త్డే 1 వీక్ ముందు నుంచి అయితే మేము ప్లాన్ చేసి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఫస్ట్ అయితే బట్టల షాపింగ్, జేదో బట్టల షాపింగ్ అయితే బస్పన్కి వెళ్ళాం. చాలా కొత్త కలెక్షన్స్ వచ్చున్నాయి, చాలా అంటే చాలా వెరైటీగా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. కాటన్లో, లైట్లో, హెవీలో కూడా ఉన్నాయి, లైట్లో కూడా, అంటే డైలీ వేర్ వేసుకునే టైప్లో కంట పార్టీ వేర్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక హైదరాబాద్లో ఉంటే. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే నేను ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని పౌచెస్ ఇవి ఆర్డర్ పెట్టాను. ఇంకా బుక్స్ చూసారు కదా, ఆ బుక్స్ ఇంకా చెక్కీస్ తీసుకున్నాము. చెక్కీస్ ఎందుకంటే స్కూల్లో చాక్లెట్స్, కేక్స్ అలౌ చేయరు కదా, సో అలా అని చెక్కీస్ అనమాట. నెక్స్ట్ అయితే బేకరీకి వచ్చి అపార్ట్మెంట్లో పిల్లలకి పిలుస్తాం, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం అయితే ఈ బేకరీకి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లాటర్స్లో మనకి కావాల్సినట్టు ప్లాటర్ ఒకటి సెట్ చేసి ఇస్తారనమాట స్నాక్స్గా. సో అది అక్కడ ఫిక్స్ చేసి వచ్చేసాం, మీరు వచ్చే వీడియోలో చూస్తారు. నెక్స్ట్ అయితే మేము సైకిల్ జయదేవ్ కోసం తీసుకోవడానికి వెళ్ళాం. చాలా సైకిల్స్ వెతికాం, బట్ మాకు మంచిగా ఎక్కడ అనిపించిందో అక్కడైతే తీసుకున్నాం. వాళ్ళ డాడీ గిఫ్ట్ అనమాట జయదేవ్కి 4th ఇయర్ బర్త్డేకి. నెక్స్ట్ కేక్ సెలెక్షన్కి, ఇంట్లో కట్ చేసే కేక్ సెలెక్షన్కి అయితే వచ్చి ఫస్ట్ మేమిద్దరం కేక్ అయితే మెక్కేసాం అనమాట. కేక్ కెఫే మాకు చాలా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ కేక్స్. కొంచెం మాకు నమ్మకం కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మెయిన్ అది కదా. సో మంచి కేక్స్ చేస్తారు ఇక్కడైతే, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది కేక్ కెఫే. సో అక్కడ కేక్ ఆర్డర్ పెట్టేసాం. ఇవంతా నేను చిన్న వీడియోలో చూపించిన, ఇది ఒక 1 వీక్ వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్. ఇది బర్త్డే ముందు రోజే చేసాము. అసలు ఈ నైట్ 1 ఇలా అయిపోయింది ఇవన్నీ ప్యాక్ చేసేటప్పటికి. చూసారు కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా అన్నా కదా, అవే ఆ పౌచెస్ అనమాట. పౌచెస్, స్టిక్కర్స్, స్టాంప్స్ ఇవి బయట తీసుకున్నాను. ఇంకా పెన్స్, అంటే పెన్సిల్ లానే ఉంటాయి బట్ పెన్ లానే ఉంటుంది, బట్ అది పెన్సిలే. ఆ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ మొత్తం 8 ఐటమ్స్ విత్ పౌచ్, 8 ఐటమ్స్. నెక్స్ట్ బయట బుక్ అనమాట. అలాగా అంటే అదే వాళ్ళు స్కెచ్ చేయడానికి ఆ డాట్స్ ఇలా ఇచ్చేసినవి కలర్ బుక్స్. ఇలాగ మేము బండల్ ఆఫ్ ప్యాక్ ఆఫ్ టోటల్ 40 తీసుకున్నాము. అంటే కొంచెం లెక్క ఇటు అటు అయినా పర్లేదని. యాక్చువల్లీ వాళ్ళ స్ట్రెంత్ 36, సో మేమైతే అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ అలా తీసుకున్నాం. అవంతా నైట్ కూర్చొని నేను, అత్తయ్య, ఇంకా మా వారు కూర్చొని ప్యాక్ చేసామన్నమాట. మేమే ఉంటాము. ఇప్పుడు జయదేవ్ బర్త్డే అని అత్తయ్య వాళ్ళైతే వచ్చారనమాట. అత్తయ్య, మామయ్య వచ్చారు, ముందు రోజే వచ్చారు. వాళ్ళు రావడం ఇంకా చాలా హెల్ప్ అయింది. ఇక్కడ కూర్చొని మేము అన్నీ ఫుల్గా ప్యాక్ చేస్తున్నాం. జై కూడా మాతో అసలు నైట్ 1 అయిపోతుంది, వాడికి పడుకున్న అసలు వాళ్ళ తాతయ్య, నానమ్మ, తాతయ్య వచ్చారని హ్యాపీనెస్లో వాడు అస్సలు బొజ్జోట్లేదు. ఇంకా ఫాస్ట్గా మేమైతే అత్తయ్య అన్నీ అందిస్తున్నారు. నేను చెప్పాను దేంట్లో అన్నిట్లో ఎలా వేయాలో అని. ఆ లోపల ఇన్సైడ్ ఇవన్నీ అన్నీ కలిపి టోటల్ 8 ఐటమ్స్ అనమాట. ఎరేజర్స్, కీ చైన్, నెక్స్ట్ చెక్కీస్, పెన్సిల్ టైప్ పెన్స్, ఆ స్టాంప్ చూపించాను కదా అవి. ఎరేజర్స్ ఏమో అంటే ఇమోజీస్తో వచ్చి ఎరేజర్స్ ఇచ్చామన్నమాట. ఇంకా కలర్ పెన్సిల్స్, బుక్స్, ఇలా ఇవన్నీ కూర్చొని నైట్ 1 ఇలా అయిపోయింది మేము ప్యాక్ చేసేటప్పటికి. ఇటు ప్యాక్ చేస్తూనే ఉన్నాము, అటు జేఎం వాడి బుక్స్ ఇంకా అంటే అన్నీ తీసేసుకుని వాడు కూడా కొన్ని కలరింగ్ ఇవన్నీ అక్కడే స్టార్ట్ చేశాడు. చెప్పాము అది గిఫ్టింగ్ పర్పస్ అయినా ఇంకా పిల్లలకి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు కదా, సో లెట్ ఇట్ బి అని చెప్పి ఇంకా వదిలేసి ఇవన్నీ చేసామన్నమాట. ఈ వర్క్స్ అన్నీ, వాళ్ళ డ్రెస్సెస్, సైకిల్ అని, ఫుడ్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ అరేంజ్ అయ్యా లేవా, ఇంకా బెలూన్స్ ఇవన్నీ షాపింగ్కి వెళ్ళింది కూడా నేను వీడియో తీయలేకపోయాను.
అది కూడా చాలా బాగా చేసాము. మేము ఒక థీమ్ అనుకున్నాము, అంటే యాక్చువల్లీ మేము వేరే థీమ్ అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళాక జేకి స్పైడర్ మ్యాన్ థీమ్ నచ్చిందని ఇంకా స్పైడర్ మ్యాన్ థీమ్ తీసేసుకున్నాం అనమాట. చాలా బాగుంది కూడా. ఎలా టర్న్ అవుట్ అవుతుందో మీకు తెలుస్తుంది, ముందు చూడండి. ఇంకా అన్నీ కౌంట్ చేస్తున్నాయి. ఇక్కడ ప్యాకింగ్ ఇవంతా అయ్యేటప్పటికి నియర్ 1 ఇలా అయింది. సో అప్పటికి ఆ టైంకి ఇంకా అన్ని కౌంట్ చేసి సైడ్కి పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి అన్నిటికి వెళ్ళాలి కదా, అప్పటికప్పుడు మనం అరేంజ్ చేయలేం. సో అన్నీ సైడ్కి పెట్టేసాం. ఇంకా మార్నింగ్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు జయదేవ్ అని చెప్పి ఇంకా వాడికి రెడీ చేసి ఇంట్లో పూజ చేసేసి మంచిగా మందిరంకి అయితే అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా గుడికి వచ్చేసాము. ఇక్కడ మా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట, అక్కడికి వచ్చాము. వాడు ఇంకా ఫాస్ట్గా వాళ్ళ తాతయ్య వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక నేను కూడా వాడు వెనక వెళ్ళాను. నెక్స్ట్ మా అత్తయ్య ఇంకా మా వారేమో అక్కడ కోకోనట్స్ ఇవన్నీ బై చేసి అక్కడ పైకి వచ్చారు. తర్వాత ఈ గుడిలో ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేయాలి, తర్వాత మనం అర్చనకి అవంతా చూసుకొని టికెట్స్ తీసుకొని ఇంకా అర్చన చేయించి మంచిగా పూజ అయిపోయింది. పూజ అయిపోయాక టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసి నెక్స్ట్ జయదేవ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా కేక్ పట్టుకొని. జయదేవ్ అయితే వద్దు అని ఏడ్చాడు, స్కూల్కి వెళ్ళకూడదని చెప్పి. ఇంకా ఇంట్లో నానమ్మ తాతయ్య ఉంటే ఎవరు వెళ్ళరు కదా, పిల్లలందరూ స్కూల్ దొంగలు అయిపోతారు అలా అనమాట. అక్కడికి వెళ్ళాక మాత్రం మంచిగానే మింగిల్ అయిపోయి డ్యాన్స్లు ఇవన్నీ చేసుకొని ఉండేవాడు. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో. నాకైతే స్కూల్లో వాడికి అలా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. పిల్లలతో కలిసి మంచిగా డ్యాన్స్ చేసుకొని అందరూ అలానే క్యూట్గా అంత బాగున్నారు. భలే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ క్లాస్ అవుతుండే, మేము ముందు ఇన్ఫామ్ చేయడం మర్చిపోయామన్నమాట. కేక్ కటింగ్ ఏముంటే ఇన్ఫామ్ చేయాలంట. ఇంకా ఇన్ఫామ్ చేసాము. అక్కడికి వెళ్ళాక చెప్పాక వాళ్ళు పాపం అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడానికి టైం పడుతుంది. అదే టేబుల్ ఇవన్నీ సెట్టింగ్స్, పిల్లల క్లాసెస్ కూడా చూసుకోవాలి కదా, సో అది తెలియలేదు. నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ చేయించారు జయదేవ్ చేత. అక్కడ ఆ కేక్ అంటే క్రీమ్ కేక్ మాకు అంటే జయదేవ్ వాళ్ళ స్కూల్లో అయితే క్రీమ్ కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవేమి అలౌ చేయరండి. మన చిన్నప్పుడైతే ఆ చాక్లెట్స్, కేక్స్ అన్నీ ఇచ్చేసి ఇలా ఉండేది. బట్ వీళ్ళ స్కూల్లో నో మైదా, నో చాక్లెట్, అన్నీ హెల్దీ వర్షన్లోనే పిల్లలకి ఇవ్వాలన్నమాట. సో అందుకే ప్లమ్ కేక్ అయితే 1 kg ఆర్డర్ పెట్టాము. దానిపైన క్రీమ్తో హ్యాపీ బర్త్డే జయదేవ్ అని రాయిపించేసాము. అంతే. ఇంకా అంత బాగా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వాడికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. వాళ్ళు స్కూల్లో ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా వీడందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయి డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇది నియర్ టు 3 ఇలా అయింది. అంటే హాఫ్ డెకరేషన్ అయ్యేటప్పటికి అక్కడ రిమైనింగ్ అన్ని పెట్టాను. డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా టర్న్ అవుట్ అయింది అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాపీ బర్త్డే అనేది స్పైడర్ మ్యాన్ అంతా. ఇంకా నేను 6 పెట్టాను గ్రూప్లో, అపార్ట్మెంట్ గ్రూప్లో, బట్ పిల్లలు ఆల్రెడీ వచ్చేసి ఫుల్గా డ్యాన్స్లు అన్నీ చేసుకుని ఉన్నారు. జై చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తాడో. అందరి మధ్యలో వాడు పాయింట్అవుట్ అవ్వట్లేదని స్లైడ్ తెచ్చి దానిపైన ఎక్కేసి వాడు డ్యాన్స్ రైరే రాధాకి ఇక అందరూ ఫుల్ మస్తీ మూడ్లో డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. ఎంత హ్యాపీగా అయిందంటే జయదేవ్ బర్త్డే నేను చెప్పలేను. మనకి కొంచెం ఎంత మనం చేసామో అంత మర్చిపోతాము. వాళ్ళ బర్త్డేకి చేసిన అరేంజ్మెంట్స్ ఇవన్నీ, దాని వెనుకున్న కష్టమే మర్చిపోతాం వాళ్ళు ఎంజాయ్ చేస్తే కదా. సో అలా అనమాట. నెక్స్ట్ అయితే ఇలా చెప్పాను కదా, అక్కడ ఫుడ్ అపార్ట్మెంట్లో పిల్లలకి ఇవ్వడానికి చిప్స్ ఇవన్నీ రొటీన్ అయిపోయాయని మేము నూడిల్స్, శాండ్విచ్ ఇలా చెప్పామన్నమాట. ప్లాటర్, సాస్ అన్నీ ఇచ్చాడు. దాంతోపాటు కేక్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదైతే జయదేవ్ కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు అందరూ చాలా బాగా వచ్చింది అన్నారు. చాలా బాగుంది చూడండి.
పిల్లల వాయిస్ విన్నారా? వాళ్ళు ఎంత ఎక్సైట్ అయిపోయారో, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని. అసలు అందరికీ బాగా నచ్చేసింది. ఆంటీ బాగుందా ఆంటీ, నాకు ఇది కావాలి అది కావాలని అసలు చాలా ఇదిగా చాలా బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు కూడా. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ టైం అనమాట. ఏదో అన్నట్టు అంటే నేను ఎప్పుడు కేక్ కటింగ్ ఇదైనప్పటికీ నాకు వీడియో వస్తుందా లేదా, ఫొటోస్ వస్తుందా లేదా అని ఇదైపోద్ది అనమాట. వాడి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను చూడండి అక్కడ ఫోటో ఫోటో తీయండి ఇచ్చేయండి అని చెప్తున్నాను. అలా అనమాట. బాగా అయిపోయింది కేక్ కటింగ్ అంతా. హ్యాపీ బర్త్డే జయదేవ్. ఇంకా పిల్లలందరూ చుట్టుముట్టేశారు కేక్స్ ఇచ్చేయడానికి. లేదు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఫస్ట్ ఫొటోస్ తీసుకుందామంటే మంచి ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా అన్నయ్య ఒక సర్ప్రైజ్ కేక్ ఇచ్చాడనమాట. ముందు రోజే ఇచ్చాడు, బట్ మేము అప్పుడు కట్ చేయలేదు, ఈరోజే కట్ చేపిద్దామని. బేకింగ్ నుంచి ఆర్డర్ పెట్టాడు. చాలా అంటే చాలా డెలిషియస్గా హెల్తీగా ఉంది కేక్, అది చాలా బాగుంది. ఆ కేక్ కూడా వాడికి ఇంకా అది మా అత్తయ్య మామయ్య వచ్చారు కదా, వాళ్ళ చేత కట్ చేయించాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇక కేక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము పిల్లలందరికీ ఒక్కొక్కరిగా. తినైతే నా ఫ్రెండ్ చాలా బాగా అన్నీ కటింగ్ చేసి పిల్లలు చాలా బాగా హెల్ప్ చేసింది తను కూడా. ఇంకా పిల్లలందరూ చూడండి ఎంత బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని, డ్రింక్స్ని. డ్రింక్స్ వద్దనుకున్నాం, బట్ ఓకేలే ఒక్కసారికి ఇచ్చేద్దాం అని చెప్పి ఇంకా ఇచ్చేసాం. అంటే అందరూ అలా ప్రిఫర్ చేయరు, ఎస్పెషల్ మేము కూడా జయదేవ్కి అలా డ్రింక్స్ ఇలా ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవన్నీ అంతగా ప్రిఫర్ చేయము, ఇవ్వము కూడా. బట్ స్పెషల్ ఒకేషన్స్లో తప్పదు, వీ కాంట్ కంట్రోల్ దెమ్ ఆల్ ద టైమ్ కదా, సో అలా అనమాట. ఇంకా అన్నీ చూడండి జయబాబు ఎంత బుద్ధి కూర్చొని తినేస్తున్నాడు అని చెప్పి మురిసిపోయి ఒక తల్లిగా వీడియోస్ తీసేస్తున్నాను నేనే దిష్టి పెట్టేస్తా, ఇంకెవ్వరు అవసరం లేదు జైకి అయితే. వాడు బుద్ధిగా కూర్చొని స్పైడర్ మ్యాన్ పిల్లలందరూ చూసుకొని తింటున్నారనమాట. వాడికి అది ఆపేసామని చెప్పి ఇంకా చెప్తున్నాడు అది వేయండి అని చెప్పి. ఇంకా స్పైడర్ మ్యాన్ చూసుకొని అలా సరదాగా కూర్చొని అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ డ్యాన్సులు చేసుకొని మస్తీ చేసుకొని తినేసి చేసి మంచిగా గిఫ్ట్స్ తెచ్చారు అందరూ. గిఫ్ట్ కూడా పెడతాను, షార్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. మొత్తానికి జయదేవ్ బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగిపోయింది. మీ అందరి బ్లెస్సింగ్స్ వాడికి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇది చూడ్డానికి ఇంత ఉంటుంది కానీ బాప్రే ఎంత మెస్ అయిందంటే చెప్పకండి. అసలు వ్యాక్యూమ్ పెట్టి 3-4 టైమ్స్ తీయాల్సి వచ్చింది నాకు. అప్పుడు కనుక హార్ట్ సింబల్స్ ఆ లాస్ట్లో అన్నీ వెళ్ళాయి. ఇక్కడ గిఫ్ట్స్ ఎంత మంచిగా అందుకొని అన్నీ పెట్టేస్తున్నాడు, ఇంకా అన్నీ నాకే అని చెప్పి వాడు ఫుల్ హ్యాపీ. ఇంక అందరు వెళ్ళిపోయాక దాన్ని పని పడదామని చెప్పి. వాడికి చాలా ఇష్టం చిన్నపిల్లలంటే, ఇంకా ఆడపిల్లంటే ఇంకా ఇష్టం. చాలా ముద్దుగా చూసుకుంటాడు, బుగ్గలు ఇలా పడుతుంటాడు. నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది వాడికి అలా చూస్తున్నా, అంటే చాలా కేరింగ్ ఉంటాడు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇవన్నీ వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు, అన్నీ చేశారు అతను కూడా, బట్ కేక్ కటింగ్ టైంకి పాపం ఉండలేకపోయారు. సో కొంచెం అప్పటికే మేము డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసాను. మొత్తానికి నా శారీ లుక్ ఎలా ఉందో మీరు చెప్పలేదు, నచ్చితే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. ఆ టైంకి ఫుల్ టైర్డ్ అయిపోయాము. అప్పటికి నేను ఇల్లు అంతా కూడా మంచిగా వ్యాక్యూమ్ పెట్టి క్లీన్ చేయించేసాను. నెక్స్ట్ కొంతమంది గెస్ట్కి అయితే ఇన్వైట్ చేసాము ఇంటికి, ఫుడ్ అన్నీ అరేంజ్మెంట్స్ చేసాము. సో అలా అనమాట. వాళ్ళు భోజనాలన్నీ చేసేసాక ఇంకా మంచిగా మేము కూడా తినేసి జయదేవ్కి గిఫ్ట్స్, ఇది నా గిఫ్ట్ అనమాట, వాడు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. ఆ హౌస్ డైనోసార్ హౌస్ ఇచ్చాను, వాడు ఫుల్గా నచ్చేసింది వాడికి. అసలు ఆ ఇంటి నుంచి బయటికే రావట్లేదాడు. మెయిన్ నా తప్పు ఏమైపోయిందంటే వాడికి ఫుల్గా ఇలా అరేంజ్ చేసి ఇచ్చడంతో ప్రతిసారి ఇలానే ఉండాలి ఇల్లు అని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ప్రతిసారి బొమ్మలు దానిపైన లైట్స్ అన్నీ పెట్టు అని చెప్తున్నాడు. బర్త్డే అయితే హ్యాపీగా cheerfulగా అందరి బ్లెస్సింగ్స్తో చాలా మంచిగా అయిపోయింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అలానే జయదేవ్ పైన మా ఇంటి పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.